ఈరోజు ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి ఫిజిక్స్ సెమిస్ట్రీ పాఠ్యపుస్తకంలోని 10వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 10వ పాఠం దహనము జ్వాల. ఇందులో 88 నుంచి 113వ పేజీ వరకు వాణిజ్యం మరియు పరిశ్రమలో ఉపయోగించే కొన్ని ఇంధనాలను పేర్కొనండి. వాహనాలు నడపడానికి ఏ ఇంధనాలను ఉపయోగిస్తారు? ఆవు పేడ, కలప, బొగ్గు, పెట్రోల్, డీజిల్, సంపీడ్యత సహజ వాయువు సిఎన్జి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ మొదలైనవి. వాణిజ్యం మరియు పరిశ్రమలో ఉపయోగించి కొన్ని ఇంధనాలు పేర్కొనండి. వాహనాలు నడపడానికి ఏ ఇంధనాలను ఉపయోగిస్తారో చెప్పండి అంటున్నారు. ఆవు పేడ, కలప, బొగ్గు, పెట్రోల్, డీజిల్, సంపీడ్య సహజ వాయువు, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ మొదలైనవి. కొవ్వొత్తి జ్వాలతో మండుతుంది, కానీ ఏది అలా కాదు. జ్వాల కాదు రాదు. బొగ్గు కొవ్వొత్తి జ్వాలతో మండుతుంది, కానీ ఏది అలా కాదు, దానికి జ్వాల రాదు. బొగ్గు అలా కాదు, దానికి జ్వాల కూడా రాదు బొగ్గుకి. దహనం అంటే ఏమిటి? మెగ్నీషియం మండినప్పుడు ఏమి ఏర్పడతాయంటే మెగ్నీషియం ఆక్సైడ్, ఉష్ణం మరియు కాంతి. మెగ్నీషియం మండినప్పుడు ఏమి ఏర్పడతాయంటే మెగ్నీషియం ఆక్సైడ్, ఉష్ణం మరియు కాంతి. బొగ్గు కూడా గాలిలో మండి ఏమి ఉత్పత్తి చేస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్, ఉష్ణం మరియు కాంతి. బొగ్గు కూడా గాలిలో మండి ఏమి ఉత్పత్తి చేస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్, ఉష్ణం మరియు కాంతి. ఒక పదార్థం ఆక్సిజన్తో చర్య జరిపి ఉష్ణాన్ని విడుదల చేసే రసాయనిక ప్రక్రియను ఏమంటారు? దహనము. ఒక పదార్థం ఆక్సిజన్తో చర్య జరిపి ఉష్ణాన్ని విడుదల చేసే రసాయనిక ప్రక్రియను ఏమంటారంటే దహనం అంటారు. దీన్ని ఇంధనం అని కూడా దహనం అంటారు. మండే గుణం గల పదార్థాన్ని ఏ పదార్థం అంటారు? దహనశీలి. దీనిని ఇంధనం అని కూడా అంటారు. మండే గుణం గల పదార్థాన్ని ఏ పదార్థం అంటారంటే దహనశీలి అంటారు. ఈ దహనశీలినే మనం ఇంధనం అని కూడా అంటారు. ఇంధనం ఏ ఏ రూపాల్లో ఉండవచ్చు? ఘన, ద్రవ లేదు వాయు. ఇంధనం ఏ ఏ రూపాల్లో ఉండవచ్చు అంటే ఘన, ద్రవ లేదు వాయు రూపాల్లో ఉండవచ్చు. కొన్నిసార్లు దహన సమయంలో జ్వాల లేదా వెలుగు రూపంలో ఏమి కూడా విడుదలవుతుందంటే కాంతి. కొన్నిసార్లు దహన సమయంలో జ్వాల లేదా వెలుగు రూపంలో ఏమి కూడా విడుదలవుతుందంటే కాంతి విడుదలవుతుంది. పైన పేర్కొన్న చర్యల్లో ఏవి దహనశీలి పదార్థాలు? మెగ్నీషియం మరియు బొగ్గు. పైన పేర్కొన్న చర్యల్లో ఏవి దహనశీలి పదార్థాలు అంటే మెగ్నీషియం మరియు బొగ్గు. మండే పదార్థాలు దహనశీలి పదార్థాలు, మండని పదార్థాలు దహనశీలి కాని పదార్థాలు. మండే పదార్థాలు ఏంటంటే దహనశీలి పదార్థాలు, మండని పదార్థాలు ఏంటంటే దహనశీలి కాని పదార్థాలు. దహనానికి ఏం అవసరం అంటే గాలి. దహనానికి ఏమి అవసరం అంటే మండడానికి ఏం అవసరం అంటే గాలి అవసరం. సూర్యుడిలో ఏ చర్యల వల్ల ఉష్ణం మరియు కాంతి ఉత్పత్తి అవుతాయి అంటే కేంద్రక చర్యల వల్ల. సూర్యునిలో ఏ చర్యల వల్ల ఉష్ణం మరియు కాంతి ఉత్పత్తి అవుతాయి అంటే కేంద్రక చర్యల వల్ల. ఏ కనిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక పదార్థం మండుతుందో దాన్ని ఆ పదార్థం ఏ ఉష్ణోగ్రత అంటారంటే జ్వలన ఉష్ణోగ్రత. ఏ కనిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక పదార్థం మండుతుందో దాన్ని ఆ పదార్థం ఏ ఉష్ణోగ్రత అంటారంటే జ్వలన ఉష్ణోగ్రత అంటారు. అగ్గిపుల్ల చరిత్ర చాలా పురాతనమైనది. ఎక్కడ 5000 సంవత్సరాల క్రితం గంధకము లేదా సల్ఫర్లో ముంచిన ఫైన్ చెక్క యొక్క చిన్న ముక్కలను అగ్గిపుల్లలుగా ఉపయోగించారంటే పురాతన ఈజిప్ట్లో. అగ్గిపుల్ల చరిత్ర చాలా పురాతనమైనది. ఎక్కడ 5000 సంవత్సరాల క్రితం గంధకం లేదా సల్ఫర్లో ముంచిన ఫైన్ చెక్క యొక్క చిన్న ముక్కలను అగ్గిపుల్లలుగా ఉపయోగించారంటే పురాతన ఈజిప్ట్లో. ప్రస్తుతం వాడుతున్న సురక్షిత అగ్గిపెట్టె ఎన్ని సంవత్సరాల క్రితం మాత్రమే అభివృద్ధి చేయబడింది అంటే 200 సంవత్సరాల క్రితం. ప్రస్తుతం వాడుతున్న సురక్షిత అగ్గిపెట్టె ఎన్ని సంవత్సరాల క్రితం మాత్రమే అభివృద్ధి చేయబడిందంటే 200 సంవత్సరాల క్రితం. తగిన కలపను ఎన్నుకొని వేటిని అగ్గిపుల్ల తల భాగంలో పోస్తారంటే యాంటిమనీ ట్రైసల్ఫైడ్, పొటాషియం క్లోరైడ్ మరియు తెల్ల భాస్వరం అంటే వైట్ ఫాస్ఫరస్ మిశ్రమాన్ని కొంత జిగురు బంకతో మరియు స్టార్చులతో కలిపి పూత పోస్తారు. తగిన కలపను ఎన్నుకొని వేటిని అగ్గిపుల్ల తలభాగంలో అంటే వేటిని అగ్గిపుల్ల తలభాగంలో పోస్తారంటే యాంటిమనీ ట్రైసల్ఫైడ్, పొటాషియం క్లోరైడ్ మరియు తెల్ల భాస్వరం లేదా వైట్ ఫాస్ఫరస్ మిశ్రమాన్ని కొంత జిగురు లేదా బంక మరియు స్టార్చులతో కలిపి పోస్తారు. సింపుల్గా యాంటిమనీ ట్రైసల్ఫైడ్, పొటాషియం క్లోరైడ్, దానికి తెల్ల భాస్వరము మరియు జింకు స్టార్చులతో కలిపి మొత్తం ఒక ముద్దగా చేసి పోస్తారు. గరుకు తలంపై రుద్దినప్పుడు ఘర్షణ వల్ల వచ్చిన ఉష్ణంతో ఏది మండుతుందంటే తెల్ల భాస్వరం మండుతుంది. దీనివల్ల అగ్గిపుల్ల దహనం చెందడం మొదలవుతుంది. గరుకు తలంపై రుద్దినప్పుడు ఘర్షణ వల్ల వచ్చిన ఉష్ణంతో ఏది మండుతుందంటే తెల్ల భాస్వరం మండుతుంది. వైట్ ఫాస్ఫరస్ అనేది గరుకు తలంపై రుద్దితే అది మండుతుంది. దీనివల్ల అగ్గిపుల్ల దహనం చెందడం మొదలవుతుంది. ఏది ఏమైనప్పటికీ అగ్గిపెట్టెల తయారీలో పాల్గొనే కార్మికులకు మరియు వినియోగదారులకు దీనివల్ల ప్రమాదకరమని నిరూపించబడింది అంటే తెల్ల భాస్వరం వల్ల ప్రమాదకరం. ఏదేమైనప్పటికీ అగ్గిపెట్టెల తయారీలో పాల్గొనే కార్మికులకు మరియు వినియోగదారులకు దీనివల్ల ప్రమాదకరమని నిరూపించబడింది అంటే తెల్ల భాస్వరం. ప్రస్తుతం మనం వాడుతున్న సురక్షిత అగ్గిపుల్ల తలలో ఏవి మాత్రమే ఉంటాయి? యాంటిమనీ ట్రైసల్ఫైడ్ మరియు పొటాషియం క్లోరైడ్.
ప్రస్తుతం మనం వాడుతున్న సురక్షిత అగ్గిపుల్ల తలలో ఏవి మాత్రమే ఉంటాయంటే యాంటిమనీ ట్రైసల్ఫైడ్ మరియు పొటాషియం క్లోరైడ్. అగ్గిపెట్టె గరుకుతలం వేటిని కలిగి ఉంటుందంటే గాజు పొడి మరియు కొద్దిగా ఎర్ర భాస్వరం. ఇది చాలా తక్కువ ప్రమాదకరమైనదని కలిగి ఉంటుంది. అగ్గిపెట్టె గరుకుతలం వేటిని కలిగి ఉంటుందంటే గాజు పొడి మరియు కొద్దిగా ఎర్ర భాస్వరం. ఇది చాలా తక్కువ ప్రమాదకరమైనది కాబట్టి ఎర్ర భాస్వరాన్ని ఉపయోగిస్తారు. అగ్గిపుల్లను గరుగుతలంపై రుద్దినప్పుడు కొంత ఎర్ర భాస్వరం ఎలా మారుతుంది? ఇది వెంటనే అగ్గిపుల్ల తలలోని పొటాషియం క్లోరైడ్తో చర్య జరిపి యాంటిమనీ ట్రైసల్ఫైడ్ మండించడానికి తగినంత వేడిని ఉత్పత్తి చేస్తుంది మరియు దహనాన్ని ప్రారంభిస్తుంది. తెల్ల భాస్వరంగా అగ్గిపుల్లని గరుగుతలంపై రుద్దినప్పుడు కొంత ఎర్ర భాస్వరం ఎలా మారుతుందంటే తెల్ల భాస్వరంగా మారుతుంది. ఇది వెంటనే అగ్గిపుల్ల తలలోని పొటాషియం క్లోరైడ్తో చర్య జరిపి యాంటిమనీ ట్రైసల్ఫైడ్ మండించడానికి తగినంత వేడిని ఉత్పత్తి చేస్తుంది మరియు దహనాన్ని ప్రారంభిస్తుంది. దహనశీలి పదార్థ ఉష్ణోగ్రత దాని ఏ ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉన్నంత వరకు అది మండదు లేదా కాలదు. జ్వలన ఉష్ణోగ్రత దహనశీలి పదార్థ ఉష్ణోగ్రత దాని ఏ ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉన్నంత వరకు అది మండదు లేదా కాలదంటే జ్వలన ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉన్నంత వరకు. నీరు ఉన్న కాగితపు కప్పును వేడి చేస్తూ ఉంటే కాగితపు కప్పుకు సరఫరా చేయబడిన ఉష్ణవహనం ద్వారా నీటికి బదిలీ అవుతుంది. కాబట్టి నీరు ఉండడం వల్ల కాగితం ఏ ఉష్ణోగ్రతను చేరుకోలేదు, అందువల్ల అది మండదు. జ్వలన ఉష్ణోగ్రతను నీరు ఉన్న కాగితం కప్పును వేడి చేస్తూ ఉంటే ఒక కాగితం కప్పులో నీరు తీసుకున్నారు అనుకోండి, దాన్ని వేడి చేస్తూ ఉన్నారు అనుకోండి, దానికి ఉష్ణం సరఫరా చేయబడుతుంది. కానీ ఉష్ణవాహనం ద్వారా నీటికి బదిలీ అవుతుంది. ఉష్ణం అనేది ఉష్ణవాహనం ద్వారా నీటికి బదిలీ అవుతుంది. కాబట్టి నీరు ఉండడం వల్ల ఆ కాగితం ఏ ఉష్ణోగ్రతను చేరుకోలేదు, అందువల్ల అది మండదంటే నీరు ఉండడం వల్ల ఆ కాగితం అనేది జ్వలన ఉష్ణోగ్రతను చేరుకోలేదు, అందువల్ల ఆ కాగితం మండదు. జ్వలన ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉండి మండినప్పుడు సులభంగా ఉండే పదార్థాలు అంటే దహనశీలి పదార్థాలు అంటారు. జ్వలన ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉండి మండించినప్పుడు సులభంగా మండే పదార్థాలు అంటారంటే దహనశీలి పదార్థాలు అంటారు. వాటికి ఉదాహరణ పెట్రోలు, ఆల్కహాల్, ద్రవీకృత ఇంధన వాయువు ఎల్పిజి గ్యాస్ మొదలైనవి. పెట్రోలు, ఆల్కహాల్, ద్రవీకృత ఇంధన వాయువు ఎల్పిజి మొదలైనవి దహనశీలి పదార్థాలు. మనం మంటలను ఎలా నియంత్రించగలం? మంటను ఉత్పత్తి చేయడానికి ఎన్ని ముఖ్యమైన కారకాలు ఉన్నాయంటే 3. అవి ఏంటంటే ఇంధనం, గాలి, ఆక్సిజన్ సరఫరా చేయడానికి మరియు ఉష్ణోగ్రత. జ్వలన ఉష్ణోగ్రత కంటే ఇంధనం యొక్క ఉష్ణోగ్రతను పెంచడానికి ఉష్ణోగ్రత కావాలి, గాలి కావాలి, ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఇంధనం కావాలి. ఈ 3 మంటను ఉత్పత్తి చేయడానికి గల ముఖ్యమైన కారకాలు. వీటిలో ఎన్ని కారకాలను తొలగించడం ద్వారా మంటను నియంత్రించవచ్చు అంటే 1 లేదా అంతకంటే ఎక్కువ. ఉదాహరణ గాలి సరఫరాను నిలిపివేయడం లేదా ఇంధనం యొక్క ఉష్ణోగ్రత తగ్గించడం లేదా 2 చేయవచ్చు. వీటిలో అంటే ఈ 3 కారకాల్లో ఎన్ని కారకాలను తొలగించడం ద్వారా మంటను నియంత్రించవచ్చు అంటే 1 లేదా 2 కారకాలు. ఉదాహరణ గాలి సరఫరా నిలిపివేయడం లేదా ఇంధనం యొక్క ఉష్ణోగ్రత తగ్గించడం లేదా 2 చేయవచ్చు. మంటలను ఆర్పే సర్వసాధారణ సాధనం ఏంటంటే నీరు. దీనిని చెక్క మరియు కాగితం వంటి పదార్థాలు మండుతున్నప్పుడు మాత్రం ఉపయోగించగలమంటే నీటిని. నీటిని ఉపయోగించగలం. విద్యుత్ పరికరాలు వంటివి మండుతున్నప్పుడు నీటిని ఉపయోగించినట్లయితే ఏది విద్యుత్తును ప్రవహింపజేసి మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్న వారికి హాని చేసే అవకాశం ఉంది? నీరు. విద్యుత్ పరికరాలు వంటివి మండుతున్నప్పుడు నీటిని ఉపయోగించినట్లయితే ఏది విద్యుత్తును ప్రవహింపజేసి మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్న వారికి కూడా హాని చేసే అవకాశం ఉందంటే నీరు హాని చేసే అవకాశం ఉంది. అలాగే నూనె, పెట్రోల్ వంటి పదార్థాలు మండుతున్నప్పుడు కూడా వాటిని ఆర్పడానికి నీరు పనికిరాదు. అలాగే నూనె, పెట్రోల్ వంటి పదార్థాలు మండుతున్నప్పుడు కూడా వాటిని ఆర్పడానికి ఏం పనికిరాదంటే నీరు అనేది పనికిరాదు. పెట్రోలు, నూనె వంటి పదార్థాల మీద మండుతున్నప్పుడు. నూనె కంటే ఏది బరువుగా ఉంటుందని మీకు తెలుసు కదా, కాబట్టి నూనె యొక్క అడుగు భాగానికి చేరిపోతుంది, పైన నూనె మండుతూనే ఉంటుంది. నూనె కంటే ఏది బరువుగా ఉంటుందంటే నీరు బరువుగా ఉంటుంది, కాబట్టి నూనె యొక్క అడుగు భాగానికి పోతుంది. కాబట్టి పైన నూనె కంటిన మంటలు మాత్రం నీరు అనేది ఆపలేదు, కాబట్టి మంటలు మండుతూనే ఉంటాయి. విద్యుత్ పరికరాలు మరియు పెట్రోల్ వంటి దహనశీల పదార్థాలు మండుతున్నప్పుడు వాటిని ఆర్పడానికి ఏది ఉత్తమమైందంటే కార్బన్ డైఆక్సైడ్. విద్యుత్ పరికరాలు, పెట్రోల్ వంటి దహనశీల పదార్థాలు మండుతున్నప్పుడు వాటిని ఆర్పడానికి ఏది ఉత్తమమైందంటే కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ దేనికంటే బరువైనది. మంటను అది ఒక దుప్పట్లా కప్పేస్తుంది. ఫలితంగా ఇంధనం మరియు ఆక్సిజన్ మధ్య సంబంధం తెగిపోయి మంట నియంత్రించబడుతుందంటే ఆక్సిజన్. కార్బన్ డైఆక్సైడ్ దేనికంటే బరువైనది అంటే ఆక్సిజన్ కంటే బరువైనది. కాబట్టి మంటను అది ఒక దుప్పట్లా కప్పేస్తుంది. ఫలితంగా ఇంధనం మరియు ఆక్సిజన్ మధ్య సంబంధం తెగిపోయి మంట నియంత్రించబడుతుంది. చాలా సందర్భాల్లో కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగించడం వల్ల కలిగే అదనపు ప్రయోజనం ఏమిటంటే అది వేటికి హాని కలిగించదు అంటే విద్యుత్ పరికరాలకు హాని కలిగించదు. చాలా సందర్భాల్లో
కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించడం వల్ల కలిగే అదనపు ప్రయోజనం ఏమిటంటే అది వేటికి హాని కలిగించదు, అంటే విద్యుత్ పరికరాలకు హాని కలిగించదు. ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. అధిక పీడనం వద్ద దీనిని ద్రవంగా సిలిండర్లో నిల్వ చేయవచ్చు అంటే కార్బన్ డైఆక్సైడ్. అధిక పీడనం వద్ద దీనిని ద్రవంగా సిలిండర్లో నిల్వ చేయవచ్చు అంటే కార్బన్ డైఆక్సైడ్ను ద్రవంగా సిలిండర్లో నిల్వ చేయవచ్చు. సిలిండర్ నుండి విడుదలైనప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఘనపరిమాణం భారీగా వ్యాకోచించి చల్లబడుతుంది. అందువల్ల ఇది మంట చుట్టూ ఒక దుప్పటి వలె ఏర్పడుతుంది. అంతేకాకుండా దీని యొక్క ఉష్ణోగ్రతను కూడా తగ్గిస్తుంది, అంటే ఇంధనం యొక్క ఉష్ణోగ్రతను కూడా తగ్గిస్తుంది. సిలిండర్ నుండి విడుదలైనప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఘనపరిమాణం భారీగా వ్యాకోచించి చల్లబడుతుంది. అందువల్ల ఇది మంట చుట్టూ ఉన్న ఒక దుప్పటి వలె ఏర్పడుతుంది. అంతేకాకుండా దీని యొక్క ఉష్ణోగ్రతను కూడా తగ్గిస్తుంది, అంటే ఇంధనం యొక్క ఉష్ణోగ్రతను కూడా తగ్గిస్తుంది. అందువలన ఏది మంటలు నార్పే ఉత్తమ పదార్థం అంటే కార్బన్ డైఆక్సైడ్. అందువలనే ఏది మంటలు నార్పే ఉత్తమ పదార్థం అంటే కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ని పొందడానికి అధిక మోతాదులో ఏ రసాయనాల పొడిని ఉపయోగించడం మరొక పద్ధతి అంటే సోడియం బైకార్బోనేట్ వంట సోడా లేదా పొటాషియం బైకార్బోనేట్ వంటివి ఉపయోగించడం. కార్బన్ డైఆక్సైడ్ని పొందడానికి అధిక మోతాదులో ఏ రసాయనాల పొడిని ఉపయోగించడం మరొక పద్ధతి అంటే సోడియం బైకార్బోనేట్ వంట సోడా లేదా పొటాషియం బైకార్బోనేట్ వంటివి ఉపయోగించడం మరొక పద్ధతి. మంట వద్ద ఈ రసాయనాలు దేన్ని విడుదల చేస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తాయి. పైన ఉన్నవి సోడియం బైకార్బోనేట్ లేదా వంట సోడా, పొటాషియం బైకార్బోనేట్ అనేవి మంట వద్ద దేనిని ఉత్పత్తి చేస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్ను ఇవి విడుదల చేస్తాయి. చాలా సందర్భాల్లో ఇంధనాన్ని తొలగించలేమని గుర్తించండి. అంటే ఇవి ఉపయోగించినా సరే చాలా సందర్భాల్లో మనం ఇంధనం అనేది మనం తొలగించలేము. తర్వాత దహనంలో రకాలు. గ్యాస్ వేగంగా మండి ఉష్ణం మరియు కాంతిని ఉత్పత్తి చేస్తుంది. ఇటువంటి దహనాన్ని ఏమంటారంటే శీఘ్ర దహనం. గ్యాస్ వేగంగా మండి ఉష్ణం మరియు కాంతిని ఉత్పత్తి చేస్తుంది. ఇటువంటి దహనాన్ని ఏమంటారంటే శీఘ్ర దహనం అంటారు. పాస్పరస్ వంటి పదార్థాలు గది ఉష్ణోగ్రత వద్ద గాలిలో మండుతాయి. ఒక పదార్థం ఏ ప్రత్యేక కారణం లేకుండానే స్వతహాగా జ్వాలతో మండుటని ఏమంటారంటే స్వతసిద్ధ దహనం అని అంటారు. పాస్పరస్ వంటి పదార్థాలు గది ఉష్ణోగ్రత వద్ద గాలిలో మండుతాయి. ఒక పదార్థం ఏ ప్రత్యేకమైన కారణం లేకుండానే స్వతహాగా జ్వాలతో మండుటను ఏమంటామంటే స్వతసిద్ధ దహనం అంటారు. దానివల్ల అదే మండుతూ ఉంటుంది. అటువంటి దాన్ని ఏమంటారంటే స్వతసిద్ధ దహనం అని అంటారు. వేగంగా మండితే దాన్ని శీఘ్ర దహనం అంటారు. దేని యొక్క స్వతసిద్ధ దహన ఫలితంగా బొగ్గు గనులు వినాశకరమైన మంటలు ఏర్పడతాయి అంటే బొగ్గు ధూళి. దీని యొక్క స్వతసిద్ధ దహన ఫలితంగా బొగ్గు గనులు వినాశకరమైన మంటలు ఏర్పడతాయి అంటే బొగ్గు ధూళి. ఏది కొన్నిసార్లు సూర్యుని వేడి లేదా పిడుగుపాటు కారణంగా సంభవించిన స్వతసిద్ధమైన కార్చిచ్చు లేదా అడవిలో మంటలు. ఏది కొన్నిసార్లు సూర్యుని వేడి లేదా పిడుగుపాటు కారణంగా సంభవించవచ్చు అంటే స్వతసిద్ధమైన కార్చిచ్చు లేదా అడవిలో మంటలు అనేది సంభవించవచ్చు పిడుగుపాటు కారణంగా. అయితే ఎవరి అజాగ్రత్త కారణంగానే అడవుల్లో మంటలు ఎక్కువగా వ్యాపిస్తున్నాయి అంటే మానవుల అజాగ్రత్త కారణంగానే. మనం సాధారణంగా పండుగ రోజుల్లో బాణసంచా కాలుస్తాం. టపాసులను కాల్చినప్పుడు అకస్మాత్తుగా చర్య జరిగి ఉష్ణం, కాంతి మరియు ధ్వని విడుదలవుతాయి. ఈ చర్యలో పెద్ద మొత్తంలో వాయువులు కూడా విడుదలవుతాయి. ఇలాంటి చర్యను ఏమంటారంటే మనం పేలుడు అంటాం. ఇది కూడా దహనంలో ఒక రకం. మనం సాధారణంగా పండుగ రోజులు బాణసంచా కాలుస్తాం. టపాసులను కాల్చినప్పుడు అకస్మాత్తుగా చర్య జరిగి ఉష్ణం, కాంతి మరియు ధ్వని విడుదలవుతాయి. ఈ చర్యలో మొత్తంలో వాయువులు విడుదలవుతాయి. ఇలాంటి చర్యను ఏమంటారంటే పేలుడు అని అంటాం. టపాసులపై పీడనం పెరిగినా కూడా ఏమి జరగవచ్చు అంటే పేలుడు జరగవచ్చు. టపాసులపై పీడనం పెరిగినా కూడా ఏమి జరగవచ్చు అంటే పేలుడు జరగవచ్చు. జ్వాల యొక్క నిర్మాణం. మండే సమయంలో ఆవిరయ్యే పదార్థాలు దేనిని ఏర్పరుస్తాయి అంటే జ్వాలను. ఉదాహరణకు కిరోసిన్ మరియు కరిగిన మైనపు ఒత్తి ద్వారా పైకి వెళ్ళి మండే సమయంలో ఆవిరైపోయి జ్వాలను ఏర్పరుస్తాయి. మండే సమయంలో ఆవిరయ్యే పదార్థాలను ఏమి ఏర్పరుస్తాయి? మండే సమయంలో ఆవిరైపోయే పదార్థాలు అంటే మనడం వల్ల ఆవిరయ్యే పదార్థాలు దేన్ని ఏర్పరుస్తాయి అంటే జ్వాలను ఏర్పరుస్తాయి. ఉదాహరణ కిరోసిన్ మరియు కరిగిన మైనము ఒత్తి ద్వారా పైకి వెళ్ళి మండే సమయంలో ఆవిరైపోయి దీనిని ఏర్పరుస్తాయి అంటే జ్వాలను ఏర్పరుస్తాయి. అదే కిరోసిన్ బుడ్డీలోనో లేకపోతే కొవ్వొత్తులోని ఇవన్నిట్లో. కొవ్వొత్తి జ్వాల స్థిరంగా ఉన్నప్పుడు జ్వాల యొక్క ప్రకాశవంతమైన ప్రాంతంలో ఒక శుభ్రమైన గాజు పలక లేదా స్లైడ్ను ఒక పట్టుకారుతో సుమారు 10 సెకండ్ల పాటు ఉంచండి. తర్వాత తీసివేయండి. గాజు పలక లేదా స్లైడ్పై నల్లటి వృత్తాకార వలయం ఏర్పడింది. ఇది కొవ్వొత్తి జ్వాల యొక్క ప్రకాశవంతమైన ప్రాంతంలో కూడా ఇంకా మండని ఏ కణాలు ఉన్నాయని తెలియజేస్తుంది అంటే కార్బన్ కణాలు ఉన్నాయని తెలియజేస్తుంది. కొవ్వొత్తి జ్వాల స్థిరంగా ఉన్నప్పుడు జ్వాల యొక్క ప్రకాశవంతమైన ప్రాంతంలో ఒక శుభ్రమైన గాజు పలక లేదా స్లైడ్ను ఒక పట్టుకారుతో సుమారు 10 సెకండ్ల పాటు ఉంచండి అంటున్నారు. తర్వాత తీసివేయమంటున్నారు. గాజు పలక లేదా స్లైడ్పై నల్లని వృత్తాకార వలయం ఏర్పడుతుంది. ఇది కొవ్వొత్తి జ్వాల యొక్క ప్రకాశవంతమైన ప్రాంతంలో కూడా ఇంకా మండని ఏ కణాలు ఉన్నాయని తెలియజేస్తుంది అంటే కార్బన్ కణాలు ఉన్నాయని తెలియజేస్తుంది ఈ వృత్తాకార వలయం అనేది.
ఒక సన్నని పొడగాటి రాగి తీగను జ్వాల యొక్క ప్రకాశవంతంగా లేని ప్రాంతం లోపల దాదాపు 30 సెకండ్ల పాటు ఉంచండి. జ్వాలకు వెలుపల ఉన్న రాగి తీగలోని భాగం ఎర్రగా వేడెక్కడాన్ని గమనించవచ్చు. జ్వాల యొక్క ప్రకాశంగా లేని ప్రాంతం ఏమి కలిగి ఉందంటే అధిక ఉష్ణోగ్రతను కలిగి ఉంది. చూడండి, ఒక సన్నటి పొడవాటి రాగి తీగను జ్వాల యొక్క ప్రకాశవంతంగా లేని ప్రాంతం అంటే తక్కువ ప్రకాశం ఉన్న ప్రాంతం లోపల దాదాపు 30 సెకండ్ల పాటు ఉంచమంటున్నారు. జ్వాలకు వెలుపల ఉన్న రాగి తీగలోని భాగం ఎర్రగా వేడెక్కడాన్ని గమనించవచ్చు. జ్వాల యొక్క ప్రకాశవంతంగా లేని ప్రాంతం ఏమి కలిగి ఉంటుందంటే అధిక ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. ఇక్కడ చూడండి, కొవ్వొత్తి జ్వాలలోని వివిధ ప్రాంతాలు. అధిక వేడి భాగం, సంపూర్ణ దహనం చెందే బాహ్య ప్రాంతం అంటే నీలం ప్రాంతం. సంపూర్ణంగా దహనం చెందే బాహ్య ప్రాంతం నీలం ప్రాంతం. చూడండి, నీలంగా ఉండేది. తర్వాత మధ్యస్థ వేడిమి అంటే కొవ్వొత్తి దగ్గర ఎర్రగా ఉండేది మధ్యస్థ వేడిగా ఉంటుంది. చివర ఉండేది మాత్రం అది వేడి ఎక్కువగా ఉంటుంది. తర్వాత అసంపూర్ణంగా దహనం చెందే మధ్య ప్రాంతం అంటే పసుపు ఆకారంలో ఉండేది అసంపూర్ణంగా దహనం చెందే మధ్య ప్రాంతం. పసుపు రూపంలో అంటే ఇంకా దహనం చెందలేదు పూర్తిగా ఇంధనం అనేది. తర్వాత మధ్యస్థ వేడి అంటే ఆ పసుపు కంటే కొంచెం పైన ఉండేది. పైన లాస్ట్లో ఉండేది అత్యధిక వేడి ప్రాంతం. అల్ప వేడి ప్రాంతం అంటే కొవ్వొత్తికి దగ్గరగా ఉండేది. అంటే ఆ కొవ్వొత్తి యొక్క ఒత్తి ఉంటుంది కదా, ఆ దగ్గరగా ఉండేది. తర్వాత దహనం చెందని మైనపు ఆవిరులు గల లోపల ప్రాంతం ఏంటంటే పసుపు. దహనం చెందని మైనపు ఆవిరులు గల లోపల ప్రాంతం ఈ పసుపు ప్రాంతం ఏంటంటే ఈ కింద నుండి థిక్గా ఉండే పసుపు ప్రాంతం, డార్క్గా ఉండే పసుపు ప్రాంతం ఏంటంటే దహనం చెందని మైనపు ఆవిరులు గల లోపలి ప్రాంతం. తర్వాత అసంపూర్ణ దహనం చెందే ప్రాంతం ఉంటుంది. తర్వాత మధ్యస్థ వేడి ఉంటుంది. తర్వాత అత్యధిక వేడి. లాస్ట్లో మాత్రం అత్యధిక వేడి ఉంటుంది. బంగారం మరియు వెండిని కరిగించడానికి స్వర్ణకారులు లోహపు ఊదురు గొట్టంతో మంట యొక్క ఏ ప్రాంతాన్ని ఊదుతారంటే వెలుపల ప్రాంతాన్ని. ఎందుకంటే అక్కడే అత్యధిక వేడి అనేది ఉంటుంది. బంగారం మరియు వెండిని కరిగించడానికి స్వర్ణకారులు లోహపు ఊదురు గొట్టంతో మంట యొక్క ఏ ప్రాంతాన్ని ఊదుతారంటే వెలుపల ప్రాంతాన్ని ఊదుతూ ఉంటారు. అక్కడే అత్యధిక వేడి ఉంటుంది కాబట్టి వేరంగా కరుగుతుంది బంగారం లేదా వెండి. ఇంధనం అనగానేమి? గృహ మరియు పరిశ్రమలో ఉష్ణశక్తి అవసరాల కొరకు ప్రధానంగా కలప, బొగ్గు, పెట్రోలియం, కిరోసిన్ మొదలైన వాటిని వనరులుగా ఉపయోగిస్తారు. ఈ పదార్థాలను ఏమంటారంటే ఇంధనాలు అంటారు. గృహ మరియు పరిశ్రమలో ఉష్ణశక్తి అవసరాల కొరకు ప్రధానంగా కలప, బొగ్గు, పెట్రోలు, కిరోసిన్ మొదలైన వాటిని వనరులుగా ఉపయోగిస్తారు. ఈ పదార్థాలను ఏమంటారంటే ఇంధనాలు అంటారు. ఏ ఇంధనం అనేది సులభంగా లభిస్తుంది? చౌక అనేది మధ్యస్థ వేగంతో మండుతుంది. అలాగే ఇది అధిక మొత్తంలో ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఎటువంటి మలిన పదార్థాలను విడుదల చేయదు. ఆదర్శ ఇంధనం. ఏ ఇంధనం అనేది సులభంగా లభిస్తుంది, చౌక అనేది మధ్యస్థ వేగంతో మండుతుంది, అలాగే ఇది అధిక మొత్తంలో ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఎటువంటి మలిన పదార్థాలను విడుదల చేయదంటే ఆదర్శ ఇంధనం అనేది. 1 కిలోగ్రామ్ ఇంధనం పూర్తిగా దహనం చెందడం వల్ల ఉత్పత్తి అయ్యే ఉష్ణరాశిని ఆ ఇంధనం యొక్క ఏ విలువ అంటామంటే కిలోరిఫిక్ విలువ. 1 కిలోగ్రామ్ ఇంధనం పూర్తిగా దహనం చెందడం వల్ల ఉత్పత్తి అయ్యే ఉష్ణరాశిని ఆ ఇంధనం యొక్క ఏ విలువ అంటామంటే కిలోరిఫిక్ విలువ. ఇంధనం యొక్క కిలోరిఫిక్ విలువను ఏ ప్రమాణాల్లో కొలుస్తారని కిలో జౌల్ బై కిలోగ్రామ్, కేజీ బై కేజీ. ఇంధనం యొక్క కిలోరిఫిక్ విలువను ఏ ప్రమాణాల్లో వ్యక్తపరుస్తారని కిలో జౌల్ బై కిలోగ్రామ్. ఇంధనం కిలోరిఫిక్ విలువలో చూద్దాం. కొన్నిటి యొక్క కిలోరిఫిక్ విలువలను మనం ఇప్పుడు చూద్దాం. ఆవు పేడతో చేసిన పిడక 6,000 నుంచి 8,500 వరకు కిలోరిఫిక్ విలువ ఉంటుంది. చెక్క 17,000 నుంచి 22,000, బొగ్గు 25,000 నుంచి 33,000, పెట్రోల్కి 45,000 ఉంటుంది, కిరోసిన్కి 45,000 ఉంటుంది, డీజిల్కి కూడా 45,000 ఉంటుంది, మీథేన్కి 50,000, సంపీడియ సహజవాయు సిఎన్సి కంప్రెషన్ న్యాచురల్ గ్యాస్కి 50,000 ఉంటుంది, ధృవీకృత ఇంధనం ఎల్పీజీకి 55,000 ఉంటుంది, బయోగ్యాస్కి 35,000 నుంచి 40,000 ఉంటుంది, హైడ్రోజన్కు 1,50,000 ఉంటుంది కిలోరిఫిక్ విలువ. ఇక్కడ చూడండి, కిలోరిఫిక్ విలువలో ఆలు పేడలో 6,000 నుంచి 8,500. ఇందులో ఉంట్లాట్లో అత్యంత తక్కువ ఆలు పేడతో ఉండేది 6,000 నుంచి 8,500. తర్వాత చెక్క 17,000 నుంచి 22,000, బొగ్గు 25,000 నుంచి 33,000. తర్వాత పెట్రోలు, కిరోసిన్, డీజిలు ఇవన్నీ పెట్రోలు, కిరోసిన్, డీజిల్ ఇవన్నీ 45,000. దానికంటే ఎక్కువ మీథేన్ 50,000. తర్వాత సంపీడిత సిఎన్జి గ్యాసు, మీథేన్ రెండు 50,000, ఎల్పిజి గ్యాస్ 55,000. 45,000 పెట్రోలు, కిరోసిన్, డీజిల్, 50,000 మీథేను, సిఎన్జి, 55,000 ధృవీకృత ఇంధన వాయువు అదే ఎల్పిజి. బయోగ్యాస్ 35,000 నుంచి 40,000, హైడ్రోజన్ 1,50,000. బయోగ్యాస్ 35,000 నుంచి 40,000, హైడ్రోజన్ 1,50,000. శతాబ్దాలుగా గృహ పారిశ్రామిక అవసరాలకు ఇంధనంగా కలప ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు దాని స్థానంలో ఎటువంటి ఇతర ఇంధనాన్ని ఉపయోగిస్తున్నామంటే బొగ్గు మరియు ద్రవీకృత ఇంధన వాయువు, ఎల్పిజి, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్,
శతాబ్దాలుగా గృహ పారిశ్రామిక అవసరాలకు ఇంధనంగా కలప ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు దాని స్థానంలో ఎటువంటి ఇతర ఇంధనాలు ఉపయోగిస్తున్నామంటే బొగ్గు మరియు ద్రవీకృత ఇంధన వాయువు లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ని మనం ఉపయోగిస్తున్నాం. దీనిని మండించడం వల్ల చాలా ఎక్కువ పొగ వస్తుంది. ఇది మానవులకు చాలా హానికరం. అలాగే శ్వాసకోశ సమస్యలను కూడా కలిగిస్తుంది. కలపను దీనిని మండించడం వల్ల చాలా ఎక్కువ పొగ వస్తుంది. ఇది మానవులకు చాలా హానికరం. అలాగే శ్వాసకోశ సమస్యలను కూడా కలిగిస్తుంది. అంటే కలపను. చెక్క, బొగ్గు, పెట్రోలియం వంటి ఇంధనాలు మండని కార్బన్ రేణువులను విడుదల చేస్తాయి. ఈ ప్రమాదకర సూక్ష్మ కాలుష్య కారక రేణువులు ఎటువంటి వ్యాధులకు కారణమవుతున్నాయంటే ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులకు. చెక్క, బొగ్గు, పెట్రోలియం వంటి ఇంధనాలు మండని కార్బన్ రేణువులు విడుదల చేస్తాయి. ఈ ప్రమాదకర సూక్ష్మ కాలుష్య కారక రేణువులు ఎటువంటి వ్యాధులకు కారణమవుతున్నాయి అంటే ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతున్నాయి. ఈ ఇంధనాల అసంపూర్ణ దహనం వల్ల ఏ వాయువు విడుదలగునంటే కార్బన్ మొనాక్సైడ్. ఈ ఇంధనాల అసంపూర్ణ దహనం వల్ల ఏ వాయువు విడుదలగునంటే కార్బన్ మొనాక్సైడ్. చాలా ఇంధనాలు దహనం చెందినప్పుడు వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తాయి. గాలిలో కార్బన్ డైఆక్సైడ్ గాఢత పెరగడం దేనికి కారణమవుతుందంటే భూతాపానికి కారణమవుతుంది. చాలా ఇంధనాలు దహనం చెందినప్పుడు వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తాయి. గాలిలో కార్బన్ డైఆక్సైడ్ గాఢత పెరగడం దేనికి కారణమవుతుందంటే భూతాపమునకు కారణమవుతుంది. ఏది భూ వాతావరణ ఉష్ణోగ్రత పెంచుతుంది. దీని ఫలితంగా ధ్రువ ప్రాంతాల్లోని హిమాలయ నదాలు కరిగిపోతాయి. ఇంకా ఇతర ప్రభావాలను కూడా కలిగిస్తుంది. భూతాపం ఏది భూ వాతావరణ ఉష్ణోగ్రత పెంచుతుంది. దీని ఫలితంగా ధ్రువ ప్రాంతాల్లోని హిమాలయ నదాలు కరిగిపోతాయి. ఇంకా ఇతర ప్రభావాలను కూడా కలిగిస్తుంది. అంటే భూతాపం ఏది సముద్ర మట్టం పెరగడానికి దారితీస్తుంది. ఇంకా సముద్ర తీర ప్రాంతాల్లో వరదలకు కూడా కారణమవుతుంది. లోతట్టు తీర ప్రాంతాలు శాశ్వతంగా నీటిలో మునిగిపోవచ్చు. భూతాపం ఏది సముద్ర మట్టం పెరగడానికి దారితీస్తుంది. ఇంకా సముద్ర తీర ప్రాంతాల్లో వరదలకు కూడా కారణమవుతుంది. లోతట్టు తీర ప్రాంతాలు శాశ్వతంగా నీటిలో మునిగిపోవచ్చు అంటే భూతాపం. బొగ్గు మరియు డీజిల్ను మండించడం వల్ల ఏ వాయువు విడుదలవుతుందంటే సల్ఫర్ డయాక్సైడ్ వాయువు. బొగ్గు మరియు డీజిల్ మండించడం వల్ల ఏ వాయువు విడుదలవుతుందంటే సల్ఫర్ డయాక్సైడ్ వాయువు. ఏది అధికంగా క్షేము కలిగించే మరియు ఊపిరి సలపనీయని వాయువు సల్ఫర్ డయాక్సైడ్ వాయువు. ఏది అధికంగా క్షేము కలిగించే మరియు ఊపిరి సలపనీయని వాయువు అంటే సల్ఫర్ డయాక్సైడ్. పెట్రోల్ ఇంజన్లు నైట్రోజన్ వాయువు యొక్క ఆక్సైడ్లను కూడా విడుదల చేస్తాయి. సల్ఫర్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్లు వర్షపు నీటిలో కరిగి ఆమ్లాన్ని ఏర్పరుస్తాయి. అలాంటి వర్షాన్ని ఏమంటారంటే ఆమ్ల వర్షం అంటారు. పెట్రోల్ ఇంజన్లు నైట్రోజన్ వాయువు యొక్క ఆక్సైడ్లను కూడా విడుదల చేస్తాయి. సల్ఫర్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్లు వర్షపు నీటిలో కరిగి ఆమ్లాన్ని ఏర్పరుస్తాయి. అలాంటి వర్షాన్ని ఏమంటారంటే ఆమ్ల వర్షం అని అంటారు. ఏది పంటలు, భవనాలు మరియు నేలకు చాలా హానికరం అంటే ఆమ్ల వర్షం. ఇక్కడ సింపుల్గా ఆమ్ల వర్షం అంటే నైట్రోజన్ ఆక్సైడ్లు, పెట్రోల్ ఇంజిన్లు నైట్రోజన్ ఆక్సైడ్లు, సల్ఫర్ ఆక్సైడ్లు కారణమని గుర్తుపెట్టుకోండి. ఆమ్ల వర్షానికి కారణమైనవి సల్ఫర్ ఆక్సైడ్లు, నైట్రోజన్ యొక్క ఆక్సైడ్లు. ఏది పంటలు, భవనాలు మరియు నేలకు చాలా హానికరం అంటే ఆమ్ల వర్షం. ఏది హానికర ఉత్పన్నాలను చాలా తక్కువ మోతాదులో ఉత్పత్తి చేయడం వల్ల వాహనాల్లో ఇంధనంగా డీజిల్ మరియు పెట్రోల్ స్థానంలో దీన్ని ఉపయోగిస్తున్నారంటే సంపీడ్య సహజ వాయువు, కంప్రెసర్ న్యాచురల్ గ్యాస్ సిఎన్జి. ఒక స్వచ్ఛ ఇంధనం ఏంటంటే సిఎన్జి. ఏది హానికరమైన ఉత్పన్నాలను చాలా తక్కువ మోతాదులో ఉత్పత్తి చేయడం వల్ల వాహనాల్లో ఇంధనంగా డీజిల్ మరియు పెట్రోల్ స్థానంలో దీన్ని ఉపయోగిస్తున్నారంటే సంపీడ్య సహజ వాయువు సిఎన్జి. ఒక స్వచ్ఛ ఇంధనం ఏంటంటే సిఎన్జి, కంప్రెసర్ న్యాచురల్ గ్యాస్. దహనం పలు రకాలుగా ఉంటుంది. అవి ఏంటంటే శీఘ్ర దహనం, స్వతసిద్ధ దహనం, పేలుడు మొదలైనవి. దహనం వివిధ రకాలుగా ఉంటుంది. అవి ఏంటంటే శీఘ్ర దహనం, స్వతసిద్ధ దహనం, పేలుడు మొదలైనవి. జ్వాలలో ఎన్ని రకాలైన ప్రాంతాలు ఉన్నాయి? అవి అంటే 3 రకాలు. ఒకటి చీకటి ప్రాంతం, ప్రకాశవంతమైన ప్రాంతం, ప్రకాశవంతం కాని ప్రాంతం. జ్వాలలో ఎన్ని రకాలైన ప్రాంతాలు ఉన్నాయి? అవి ఏమంటే జ్వాలలో 3 రకాలైన ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి చీకటి ప్రాంతము, ప్రకాశవంతమైన ప్రాంతం, ప్రకాశవంతం కాని ప్రాంతం. ఇంధన దక్షతను వేట్లో తెలియజేస్తారంటే వారి కిలోరిఫిక్ విలువ ద్వారా లేదా కిలోరిఫిక్ అంటే కిలో జౌల్ లేదా కిలోగ్రామ్ ప్రమాణాల్లో తెలియజేస్తారు. ఇంధన దక్షతను వేట్లో తెలియజేస్తారంటే వాటి కిలోరిఫిక్ విలువ ద్వారా కిలో లేదా కిలో జౌల్ లేదా కిలోగ్రాము ప్రమాణాల్లో తెలియజేస్తారు. కాలిని పూరించండి. కలప మరియు బొగ్గును కాల్చడం వల్ల గాలిలో ఏం విడుదలవుతుందంటే పొగ. కలప మరియు బొగ్గును కాల్చడం వల్ల గాలిలో ఏం విడుదలవుతుందంటే పొగ విడుదలవుతుంది. గృహాల్లో ఉపయోగించే ద్రవ ఇంధనం ద్రవీకృత ఇంధన వాయువు, అది ఎల్పిజి గ్యాస్. గృహాల్లో ఉపయోగించే ద్రవ ఇంధనం ఏంటంటే ఎల్పిజి. ఇంధనాన్ని మండించుటకు దానిని ముందుగా ఎక్కడికి వేడి చేయాలంటే దాని జ్వలన ఉష్ణోగ్రతకు వేడి చేయాలి. ఇంధనాన్ని మండించుటకు దాని ముందుగా ఎక్కడికి వేడి చేయాలంటే ఏ ఉష్ణోగ్రత వరకు వేడి చేయాలంటే జ్వలన ఉష్ణోగ్రత వరకు వేడి చేయాలి. చమురు వల్ల ఏర్పడిన మంటలను దేని ద్వారా నియంత్రించలేమంటే నీటి ద్వారా నియంత్రించలేం. చమురు వల్ల ఏర్పడిన మంటలను దేని ద్వారా నియంత్రించలేమంటే నీటి ద్వారా నియంత్రించలేం. ఒక ప్రయోగంలో 4.5 కిలోగ్రాముల ఇంధనం పూర్తిగా మండినప్పుడు ఉత్పత్తి అయిన ఉష్ణాన్ని 1,80,000 కిలో జౌలుగా కొలిచారు. అయినా ఇంధనం యొక్క కిలోరిఫిక్ విలువ లెక్కించండి అంటారు.
4.5 కిలోగ్రాముల ఇంధనం మండించడం వల్ల ఎంత ఉష్ణం వచ్చిందంటే 1,80,000 కిలోజౌల ఉష్ణం వచ్చింది. అసలు కిలోరిఫిక్ అంటే కిలోరిఫిక్ ఒక ఇంధనం యొక్క కిలోరిఫిక్ విలువ ఎలా తెలియజేస్తారంటే అది కిలోరిఫిక్ విలువ ఎంత అంటే 1 కిలోగ్రామ్ ఇంధనం ఎంతైతే ఉష్ణాన్ని విడుదల చేస్తుందో దాన్ని ఆ ఇంధనం యొక్క కిలోరిఫిక్ విలువ అంటారు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు 4.5 కిలోగ్రాములకి ఎంత ఉష్ణం విడుదలవుతుంది ఇచ్చారు. ఇప్పుడు మనకి ఎన్ని కిలోగ్రాములు కనుక్కోవాలి 1 కిలోగ్రామ్ కనుక్కోవాలి. కాబట్టి 1 కిలోగ్రామ్ ఇంధనం మండించడం వల్ల ఎంత ఉష్ణం విడుదలవుతుందంటే 1,80,000 కిలోజౌల్స్ బై 4.5 కిలోగ్రామ్స్ చేస్తే 40,000 కిలోజౌల్ బై కేజీ అని వస్తుంది. కాబట్టి దాని యొక్క కిలోరిఫిక్ విలువ ఎంత అంటే 40,000 కిలోజౌలు పర్ కేజీ. ఓకేనా. మామూలుగా ఒక ఇంధనం యొక్క కిలోరిఫిక్ విలువ అంటే దాని అర్థం ఏంటంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, 1 కిలోగ్రామ్ ఇంధనం మండించడం వల్ల ఉత్పత్తి అయ్యే ఉష్ణాన్ని ఆ కెపాసిటీని ఆ ఇంధనం యొక్క కిలోరిఫిక్ విలువ అంటారు. ఇక్కడ 4.5 కిలోగ్రాముల ఇంధనానికి ఇంత ఉష్ణం అని ఇచ్చారు. మనకి ఎన్ని కిలోగ్రాములు కొనుక్కోవాలి కిలోరిఫిక్ విలువ కావాలంటే 1 కిలోగ్రామ్ కొనుక్కోవాలి. కాబట్టి అది ఎంత ఉష్ణం 1,80,000 కిలోజౌల్స్ ఉష్ణం విడుదలైంది కదా, ఆ 1,80,000 బై 4.5 వేస్తే 40,000 కిలోజౌల్స్ బై కేజీ వచ్చింది. అది ఆ ఇంధనం యొక్క కిలోరిఫిక్ విలువ. ఇంధనం యొక్క కిలోరిఫిక్ విలువ ఎంత అంటే 40,000 కిలోజౌల్స్ పర్ కేజీ. థ్యాంక్ యూ.